శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 3వ అధ్యాయం 11 నుండి 22వ వచనం వరకు. సావధానంగా వినండి. ధర్మశాస్త్రము చేత ఎవడూ నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కాని దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవిస్తాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించేటట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలగడానికి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఇందును గూర్చి మాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. శ్రోతలు వింటున్నారా? పాత నిబంధనలో కూడా ఇదే మాట చెప్పబడింది. మానవుడు విశ్వాసము ద్వారానే రక్షించబడగలడు, ధర్మశాస్త్రమును గైకొనడము వల్ల కాదు. ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారు ఆ యుగంలో కూడా ధర్మశాస్త్రము వల్ల రక్షించబడిన వారెవరూ లేరు. మోషే ధర్మశాస్త్రమును గైకొని నేను రక్షించబడ్డాను అని చెప్పినవాడు ఎవడూ లేడు. మోషే విధానమంతా బలులు, బల్యర్పణ క్రమము. అయినా దేవుని కృపను మోషే చూచి ఆనందించాడు. మోషే ముఖచర్మము అందుకే అలా ప్రకాశించింది. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం అంటోంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. విశ్వాసము, ధర్మశాస్త్రము అనే ఈ రెండిటిలో రక్షణను గురించి, జీవితాన్ని గురించి విభిన్న సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ధర్మశాస్త్రము క్రింద జీవిస్తాను అంటావా? అయితే విశ్వాసము ద్వారా కలిగే రక్షణ నీకు రాదు. ఈ రెండిటినీ కలగాపులగం చేయకూడదు. విమానంలో ప్రయాణం చేయగోరితే విమానంలోనే ఎక్కాలి. రైలు బండిలో వెళ్ళాలంటే అందులోకే ఎక్కాలి. ఈ రెండిటిలో ఒకేసారి ప్రయాణం చేస్తాను అంటే కుదరదు. అలాగే ధర్మశాస్త్రము, కృప దేనికదే ప్రత్యేకం. ఈ రెండిటినీ ఎలా మిశ్రమం చేయగలము? ఈ సత్యాన్ని పౌలు చర్చిస్తున్నాడు, విడమరచి చూపుతున్నాడు. ధర్మశాస్త్రమా, విశ్వాసమా, నీకేది కావాలో కోరుకో అని అడుగుతున్నాడు పౌలు. ధర్మశాస్త్రం క్రింద బతుకుతాను అంటావా? సరే, ప్రయత్నం చేసి చూడు. అది విఫల ప్రయత్నమే. నీవు బతకలేవు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రాన్ని ఎవడైనా నెరవేర్చగలిగితే బ్రతుకుతాడు గాని యేసుక్రీస్తు ఒక్కడు తప్ప ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చగలవారెవరున్నారు? ధర్మశాస్త్ర శాపం నుండి క్రీస్తు మనకు విమోచన కలిగించాడు. ధర్మశాస్త్రం మనకు శిక్ష విధిస్తుంది. ధర్మశాస్త్రపు తీర్పు నుండి క్రీస్తు మనలను విడుదల చేశాడు. ఎలా విడుదల చేశాడు? మన కోసం ఆయనే శాపముగా చేయబడ్డాడు. మన మీదికి వచ్చిన శిక్షను తానే భరించాడు. మానుపై వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఇది పాత నిబంధనలోని మాట. ఇశ్రాయేలీయులు నేరస్తునికి ఎలాంటి శిక్ష బహిరంగంగా విధిస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు. అది మరణశిక్షా విధానం. ఎందుకని? పాలస్తీనా దేశంలో ఎక్కడ చూచినా రాళ్లే. ఇశ్రాయేలు జాతిలో మరణశిక్ష అంటే రాళ్లతో కొట్టి చంపటమే. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు. కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిస్తున్న దేశమును నీవు అపవిత్రపరచకుండా అగత్యముగా ఆ దినమున వాణ్ణి పాతిపెట్టాలి. మాను మీద వేలాడదీయబడిన నేరస్తుడు శాపగ్రస్తుడు. శ్రోతలు వింటున్నారా? క్రీస్తు మన కోసము శాపమైనాడు, శాపముగా చేయబడ్డాడు. క్రీస్తు ఎప్పుడు అలా శాపమయ్యాడు? అవతారమప్పుడా? కాదు. లూకా 1వ అధ్యాయం 35వ వచనం, దూత తెచ్చిన వార్త, మరియా, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడతాడు. యేసు పుట్టినప్పుడు ఆయన శాపముగా చేయబడలేదు. యేసు తన 12వ ఏడు నుండి 30 ఏండ్ల వయస్సు వరకు అజ్ఞాతంగా ఉండిపోయాడు. అప్పుడు శాపమయ్యాడా? కాదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం, యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు వర్ధిల్లుతున్నాడు. మరి తన సేవాకాలంలో ఆయన శాపమయ్యాడా? కాదు. ఆయన సేవారంభంలో తండ్రి పరలోకము నుండి పలికిన ప్రశంసావాక్యం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరెప్పుడు ఆయన శాపమైనట్లు? ఆయన శిలువపై వేలాడుతున్నప్పుడు చూడండి, అక్కడే ఆయన మనందరి కొరకు శాపమయ్యాడు. శిలువ మీద మొదటి 3 గంటలు కాదు, ఆ తరువాతి 3 గంటలు ఆయన శాపగ్రాహి అయ్యాడు. మొదటి 3 గంటలు ఆయన ఏ మచ్చ కళంకము లేని గొర్రెపిల్లగా బలికి సిద్ధమై ఉన్నాడు. ఆయన గాయపరచబడ్డాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. ఆయన లోక పాపము కోసం సర్వాంగ హోమమయ్యాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతణ్ణి నలగగొట్టడం ఆయనకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగచేశాడు. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది. మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు, శపితుడు. మాను అంటే చెట్టు. గ్రీకు భాషలో చెట్టును క్సులోన్ అంటారు. అది ఆ వృక్షమే మనకు జీవవృక్షమైంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలిగింది. ఇశ్రాయేలుకు 1500 సంవత్సరాల పాటు ధర్మశాస్త్రమున్నది. కాని వారు ఆ ధర్మశాస్త్రాన్ని జీవించలేకపోయారు. దాన్ని బట్టి వారు బ్రతకలేకపోయారు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో యెరూషలేము సమాలోచన సభ జరిగింది. ఆ సభలో మాట్లాడుతూ పేతురన్నాడు, మనము మన పితరులు ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనలేకపోయాము. మనము మొయ్యలేని కాడిని అన్యుల మెడ మీద పెట్టడం భావ్యం కాదు. యేసుక్రీస్తు మన స్థానాన్ని ఆక్రమించి ధర్మశాస్త్రం ఇవ్వలేనిది మనకిచ్చాడు. ఈ కృపాయుగములో మనకు దేవుడిచ్చిన మహావరము పరిశుద్ధాత్మ. 15వ వచనం నుండి, సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడికే అయినా స్థిరపడిన తరువాత ఎవడూ దానిని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడ్డాయి. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అన్నాడు. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పేదేమిటంటే 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేసేటంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వల్లనే దానిని అనుగ్రహించాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడిందో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడింది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. మధ్యవర్తి ఒక్కనికే మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేసే శక్తిగల ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగుతుంది. గాని యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహించబడేటట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. శ్రోతలు వింటున్నారా? నీవు ఒక మనిషికి 1000 రూపాయలు ఇస్తానని పత్రం రాసి ఇచ్చావనుకో, 1 సంవత్సరం తరువాత నేను అంత ఇవ్వను, 500 ఇస్తాను అంటావు.
అప్పుడు అవతలి వ్యక్తి ఏమంటాడు? ఏమిటేమిటి, నువ్వు రాసి ఇచ్చిన పత్రం ప్రకారం 1000 రూపాయలు ఇవ్వాల్సిందే, నేను నా అభిప్రాయం మార్చుకున్నాను అంటే సరిపోతుందా? అలా కుదరదు. పత్రం మీద ఉన్నంత మొత్తం చెల్లించాల్సిందే. దేవుడు అబ్రహామును పిలిచాడు. నిన్ను లోకములోని జాతులన్నిటికీ ఆశీర్వాదముగా చేస్తాను అన్నాడు. అలాగే చేశాడు. అబ్రహాము నుండి వచ్చిన యేసుక్రీస్తు ద్వారా జాతులన్నీ ఆశీర్వదించబడినవి. లోకానికి రక్షణ తెచ్చినవాడు యేసుక్రీస్తు. సంతానము అంటే విత్తనం. ఈ మాట యేసుక్రీస్తుకు చెందింది. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం దేవుడన్నాడు, అబ్రహామా, నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము అనగా నీ బీజము వలన ఆశీర్వదించబడతాయి, నా తోడు అని ప్రమాణం చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తానని మిగుల ఆనందించాడు, అది చూచి సంతోషించాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఆ తరువాత 400 సంవత్సరాలకు ధర్మశాస్త్రము వచ్చింది. అబ్రహాముకు చేయబడిన వాగ్దానములను ధర్మశాస్త్రము మార్చలేదు. దేవుడు ఇస్తానన్నది ఇవ్వకుండా వెనుదీయడు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీకు ఈ భూమిని స్వాస్థ్యముగా ఇస్తాను, నీకు ఒక కుమారుణ్ణిస్తాను, సముద్ర తీరాన ఇసుక రేణువులంతమంది నీ సంతానమవుతారు, నీ సంతానం అసంఖ్యాకులు. దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాము నుండి దేవుడు గొప్ప జాతిని లేపాడు. అది ఇశ్రాయేలు జాతి. ఇంకా అనేక జాతులు అబ్రహాము నుండే వచ్చాయి. ఇస్సాకు వలననైనదే అబ్రహాము సంతానం. ఇస్సాకు వంశరేఖ యేసుక్రీస్తు వరకు కొనసాగింది. నీ సంతానము అని దేవుడు అన్నప్పుడు ఆ సంతానము క్రీస్తే. ఈ రోజున లోకమంతటికీ ఆశీర్వాదం క్రీస్తే. క్రీస్తుకు బయట ఎవరికీ ఈ ఆశీర్వాదం దొరకదు. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు లోకమంతటికీ ఇచ్చాడు. ఇది దేవుడు మనకందరికీ అనుగ్రహించిన మహాదీవెన. ఇదే దేవుని వాగ్దానము యొక్క నెరవేర్పు. క్రీస్తునందలి విశ్వాసము చేత ప్రతి ఒక్కరికి సమృద్ధి ఆశీర్వాదం. మోషే ధర్మశాస్త్రం రాకముందు ఈ ఆశీర్వాదం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఈ వాగ్దానాన్ని రద్దు చేయజాలదు. ధర్మశాస్త్రముతో నిమిత్తము లేకుండా ఈ వాగ్దానం ఇవ్వబడింది. ఇప్పుడొక ప్రశ్న మనల్ని ఎదుర్కొంటున్నది. అసలు ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడినట్లు? ఈ ధర్మశాస్త్రము యొక్క ప్రయోజనమేమిటి? దాని విలువ ఎంత? గమనించాలి. పౌలు ధర్మశాస్త్రము యొక్క విలువను తగ్గించటం లేదు. ధర్మశాస్త్ర ప్రయోజనమేదో దాన్ని మనకు చూపుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఘనపరుస్తున్నాడు. ధర్మశాస్త్రములో ఎట్టి లోపమూ లేదు. అది సంపూర్ణమైనది, సమగ్రమైనది, పటిష్టమైనది. ధర్మశాస్త్రం చూపే ఈ పరిపూర్ణత మనకు అసాధ్యం. దాన్ని అందుకోగల మానవుడెవడూ లేడు, ఒక్కడూ లేడు. ధర్మశాస్త్రమంతా నేను నెరవేర్చాను అని చెప్పగలవాడు ఎవ్వడూ లేడు. ధర్మశాస్త్రం చేసే పనేమిటి? అసలు ధర్మశాస్త్రోద్దేశ్యమేమిటి? ధర్మశాస్త్రం చేర్చబడింది అంటున్నాడు పౌలు. ఎందుకు చేర్చబడింది? అతిక్రమములను బట్టి. అబ్రహాము సంతానమైన ఆయన వచ్చే వరకు, అనగా ధర్మశాస్త్ర ప్రయోజనం తాత్కాలికం. మోషే కాలం నుండి క్రీస్తు కాలం వరకు ధర్మశాస్త్రం పనిచేసింది. ధర్మశాస్త్రం చేర్చబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఈ మాటే అంటోంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. సంతానము బీజము అయిన క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రం పనిచేసింది. ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి ఇవ్వబడింది. అతిక్రమములను బట్టి అంటే ఏమిటి అంటారా? అతిక్రమాలను తీసివేయడానికి కాదు, బయలుపరచడానికి అని గ్రహించాలి. పాపం అంతకు ముందే ఉంది. ఈ పాపమును తీసివేయడానికి కాదు. ధర్మశాస్త్రం పాపం ఎంత వికృతమో,
ఎంత హేయమో, నీచమో, నికృష్టమో చూపుతుంది. ధర్మశాస్త్రం పాపి దేవునికి ఎంత దూరస్థుడో చూపుతుంది. పాపంతో పాపి స్వభావం నిలువెల్లా నిండిపోయి ఉంది. పాపం పొడే దేవునికి గిట్టదు. ధర్మశాస్త్రపు వెలుగులో పాపి తనను తాను చూచుకుంటే తాను ఎంత దౌర్భాగ్యుడో తేటగా కనపడుతుంది. ధర్మశాస్త్రం మనిషిలో అపరాధ భావనను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం వచ్చి మనిషి పాపి అని రుజువు చేసిందా అంటే కాదు. మానవుడు పాపి అనడానికి మనిషి మనస్సాక్షి చాలు. చూడు, నేను చెప్పినట్లు చేస్తే, నా ప్రమాణాన్ని నీవు పాటిస్తే పరిశుద్ధుడివవుతావు అనడానికి ధర్మశాస్త్రం వచ్చిందా? కాదు. నీవు గాని నేను గాని ఎవరైనా ఆ విధంగా పరిశుద్ధుడు కాలేడు. ఎవ్వడూ తన స్వశక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరణలో పెట్టలేడు. ఇది నిజం. మానవుడు ఏదైనా పాపక్రియ చేస్తే అతడు పాపి అవుతాడు అనుకుంటున్నారా? పాపక్రియ చేసే వరకు అతడు పరిశుద్ధుడు అంటారా? అది తప్పు అభిప్రాయం. అది కేవలం అపసవ్యమైన ఆలోచన. పాపక్రియ చేయడానికి ముందే మనిషి స్వభావం చేత పాపి. మనిషి దొంగ కాబట్టి దొంగతనం చేస్తాడు. మానవుడు అబద్ధికుడు గనుక అబద్ధం చెబుతాడు. అబద్ధం చెప్పడం మానవ సభ్యత. బాగున్నావా అని ఎవరైనా అడిగితే బాగా లేకపోయినా బాగున్నాను అనడం నాగరిక సభ్యత. అబద్ధాలు ఆడడం అంటే ఇది అబద్ధాలాట. అలాగే ఎన్నో నాగరిక పాపాలు మానవ సమాజంలో వేర్లూని ఉన్నాయి. మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు గాని పాపం చెయ్యబట్టి పాపి కాడు. మనిషిలో పతన స్వభావమున్నది. మనం పాపులము గనుక మనకు రక్షకుడు కావాలి అంటుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వైద్యునిలాగా రోగ నిర్ధారణ చేస్తుంది గాని వ్యాధిని కుదర్చలేదు. ఈ రోగిని పరమవైద్యుడు, వైద్యులకు వైద్యుడైన యేసుక్రీస్తు వద్దకు పంపుతుంది ధర్మశాస్త్రం. యేసు దేవునికి నీకు మధ్యవర్తి. నిన్ను మధ్యవర్తి దగ్గరికి పంపుతుంది ధర్మశాస్త్రం. ఘోరమైన ఈ పాప వ్యాధికి, హృదయ వ్యాధికి పరమ శస్త్రచికిత్స చేసేవాడు, చేయగలవాడు యేసు మాత్రమే. ధర్మశాస్త్రం వాగ్దానాలకు విరుద్ధమా? కాదు. అట్లనరాదు. పాపులను రక్షించడానికి మరేదైనా మార్గముంటే దేవుడు తన కుమారుణ్ణి శిలువకు అప్పగించేవాడా? ఆలోచించండి. ధర్మశాస్త్రమే మనుషులను రక్షించగలిగితే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోవడం ఎందుకు? ధర్మశాస్త్రం మరణాన్ని తెచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం, పాపం చేసేవాడే మరణం చెందుతాడు. లేఖనము అందరినీ పాపములో బంధించింది. అందుచేత అందరూ మృతి చెందారు. ఇప్పుడు అందరికీ కావలసిందేమిటి? జీవం. ధర్మశాస్త్రం మరణాన్ని తెచ్చింది. ధర్మశాస్త్రం చేసింది, చేయగలిగింది ఇదే. పాపమనేది ఒక వాస్తవిక దుష్ట శక్తి. ఎంత పాపమని కాదు, పాపం ఎంతదైనా దాని ఫలితం మరణం. అందరూ మృతులే, అందరికీ జీవం కావాలి. ఫలితం ఒకటే అన్నప్పుడు పాపం ఎంతైనా అంతా పాపమే. ఎవరో గొప్ప పాపం చేశారు, నేను అంత పాపిని కానులే అంటావా? నీకు అంత పాపం చేయగలిగినంత వీలుంది, సాధ్యత ఉంది. ఇది నిజం. మానవులందరిలో పాప స్వభావం పూర్తిగా నిండి ఉంది. 10 అంతస్తుల కట్టడం ఉందనుకోండి, పై అంతస్తులో 10 మంది ఉన్నారు. జాగ్రత్త, అంచు దగ్గర ఆగిపోండి, అడుగు ముందుకు వేశారో కిందపడి చస్తారు అని ఇంటాయన హెచ్చరిక చేశాడు. అలా చెప్పినా వెనక అడుగు ముందేసి 2 కిందపడి చచ్చారు. మరిద్దరు మెట్లు దిగుతూ కాలు జారిపడి చచ్చారు. తొక్కిసలాటలో మరిద్దరు చచ్చారు. ఎవరో వచ్చి విరోధం మూలంగా కావాలని తోస్తే కిందపడి చచ్చారు. ఇలా అనేక విధాలుగా అందరూ చచ్చారు. ఫలితం ఒకటే, మరణం. ఎందుకని చచ్చారు? వారిలో ప్రతి ఒక్కరూ గురుత్వాకర్షణ నియమాన్ని ఉల్లంఘించారు. అందుచేత అందరికీ మరణం సంప్రాప్తమైంది. సరే, గురుత్వాకర్షణ నియమం ఉంది, అది వీరికి జీవమివ్వగలదా? దానికి ఆ హక్కు లేదు, శక్తి లేదు. అలాగే మోషే ధర్మశాస్త్రం కూడా.
దానిని ఉల్లంఘించిన వారిని చంపగలదు గాని జీవమివ్వజాలదు. పాపం చేసేవాడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు గనుక చావవలసిందే, తప్పదు. ఏదెను తోటలో ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఆదికాండం 2:17 మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చస్తావు. నిర్గమకాండం 34:7 అంటోంది, దేవుడు ఏమాత్రము దోషులను నిర్దోషులనుగా ఎంచడు. 2 కొరింథీ 3:7 పౌలన్నాడు, ధర్మశాస్త్రము చేసింది మరణకారణమైన పరిచర్య, అక్షరమునకు సంబంధించింది. ధర్మశాస్త్రం చంపుతుంది, ధర్మశాస్త్రం జీవమివ్వగలదా? ఇవ్వజాలదు. ఇంటి కప్పు మీద నుంచి దూకి చనిపోయిన వ్యక్తికి అతడు పడిన పాటు జీవమివ్వగలదా? ఇవ్వనేరదు. ధర్మశాస్త్ర ప్రయోజనం జీవమివ్వడము కాదు. దేవుని ఎదుట మనము అపరాధులమని, పాపులమని ధర్మశాస్త్రం చూపుతుంది, తీర్పు తీరుస్తుంది, చంపుతుంది. లేఖనము ఈ విధంగా అందరినీ పాపము క్రింద బంధించింది. క్రీస్తునందలి విశ్వాసం మూలంగా వాగ్దానం కలిగింది. ఆ వాగ్దానం విశ్వాసులకు కలగాలి. లేఖనము ఈ విధంగా మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించింది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? వ్యక్తిగతంగా గలతీ సంఘస్థులు ఎలా రక్షణ పొందాలో పౌలు వారికి జ్ఞాపకం చేశాడు. ఈ సందర్భంలో అబ్రహాము యొక్క చారిత్రక దృష్టాంతాన్ని తెచ్చాడు పౌలు. అబ్రహాము విశ్వాసమే అతని నీతి. మోషే ధర్మశాస్త్రానికి వెనక ముందు కూడా ఇదే విశ్వాస నియమం పనిచేస్తోందని పౌలు సోదాహరణంగా రుజువు చేశాడు. ధర్మశాస్త్రానికి అతీతమైన విశ్వాసమిది. దీనికి ధర్మశాస్త్రం ఆధారం కాదు. గలతీ పత్రికలో విశేషించి ఈ 3వ అధ్యాయంలో పౌలు పాత నిబంధన దృష్టాంతాలను ఎక్కువగా ఎందుకు ప్రయోగించినట్లు? యూదా మత ధర్మశాస్త్రవాదులను ఒప్పించటానికే పౌలు ఇంతగా పాత నిబంధన దృష్టాంతాలను వాడవలసి వచ్చింది. యూద మతవాదులు మాటమాటకు పాత నిబంధనలో నుంచి తర్కవాదాలను లేవదీస్తున్నారు. వారితో వాదించడానికి పౌలు పాత నిబంధన చరిత్రలో నుంచి ఎత్తి చూపి వారి వాదానికి ప్రతివాదాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ధర్మశాస్త్రమని పౌలు ఈ పత్రికలో పేర్కొన్నప్పుడు అబద్ధ బోధకుల వాదాన్ని పూర్వపక్షం చేయడానికే ఆ దృష్టాంతాన్ని తెస్తున్నాడు. రోమాపత్రిక 4:14 రక్షణకు ధర్మశాస్త్రం అవసరమని వారు వాదిస్తున్నారు. పౌలన్నాడు, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమవుతుంది, వాగ్దానము నిరర్థకమవుతుంది. ధర్మశాస్త్రపు విలువను ప్రభువు కూడా తగ్గించి మాట్లాడలేదే. ధర్మశాస్త్రం మంచిదే, దాన్నిచ్చింది కూడా దేవుడే. ధర్మశాస్త్రంలో శాశ్వత విలువలు లేకపోలేదు. మత్తయి సువార్త 7:7 ధర్మశాస్త్రం పాపమా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియదు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది. ధర్మశాస్త్రము మనల్ని బంధించింది. ధర్మశాస్త్రము ఒక చెరసాల అధిపతి లాంటిది. ధర్మశాస్త్రము అనగా లేఖనము మనలను పాపమందు బంధించింది. కృప ధర్మశాస్త్రాన్ని మించినది. విశ్వాసము, కృపా సమ్మేళనమే ధర్మశాస్త్రపు కాడి నుండి మనల్ని విమోచించింది. మానవుల అతిక్రమం ధర్మశాస్త్రానికి చేతి నిండా పని కల్పించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపము, దాని ఫలితము ఎంత ఘోరమైనవో ఎలా తెలుస్తుంది? ధర్మశాస్త్రం పాపమంటే ఏమిటో నిర్వచిస్తుంది. మనల్ని బంధకము నుండి విమోచించేది ధర్మశాస్త్రం కాదు, యేసుక్రీస్తు. ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? అవును అని చెప్పు. దైవాశీస్సులు. ఆమేన్.